నేను ఆత్మ బ్రుకటి రూపీ కుటీరంలో ఉన్నటువంటి దివ్య ప్రకాష్ అని అతి సూక్ష్మమైన జ్యోతిర్ బిందు స్వరూపం సృష్టి నాటక రంగస్థలం పైన పాత్రను అభినయించే ఆది శక్తిని స్వయం చూడండి. 5 ఫీట్ల దూరంలో దట్టమైన మేఘాలు, గాఢమైన చీకటి మేఘాలను చీల్చుకుంటూ ఉదయిస్తూ ఉన్నటువంటి పవిత్రత శిరుడు బాబా పవిత్రత యొక్క గోల్డెన్ కిరణాలను ఆకాశమంతా వెదజల్లుతూ మెల్లమెల్లగా ఫీల్ చేయండి. సంపూర్ణ 3వ నేత్రం 2 ఫీట్ దూరంలో చూడండి. స్వయం జ్ఞాన శిరుడు మానవ సృష్టికి బీజ రూపుడు బాబా తన అనంత శక్తి ధారను నలువైపులా వ్యాపిస్తూ ఉన్నారు. నేను ఆత్మ బ్రుకటి రూపీ కుటీరంలో మెరుస్తూ ఉన్నటువంటి వజ్ర సమానం డైమండ్. ఫోకస్ చేయండి బుద్ధి రూపీ కెమెరాలో. శక్తి శిరుడు బాబా ఎర్రటి కాంతివంతమైన ప్రచండ ప్రవాహం. నేనాత్మ కేవలం బిందు. వన్ ఫీట్ దూరంలో చూడండి. బిందు యొక్క ఆభామండలం బిందు నుంచి ఉద్భవించే రంగుల కిరణాల ప్రవాహం. నేను ఆత్మ అండర్ గ్రౌండ్ లో వెళ్ళండి. రూపంలో అతి సూక్ష్మమైన బిందు స్వయం సర్వశక్తివంతుడు, సర్వ దుఃఖాలను హరించే దుఃఖహర్త సుఖకర్త బాబా. 1/2 ఫీట్ దూరంలో చూడండి. కేవలం బిందు. రూపంలో అతి సూక్ష్మమైన బిందు గుణాలలో, శక్తులలో, ప్రాప్తులలో మహాసముద్రుడు. నేనాత్మ బిందు యొక్క ఆభామండలంలో అనంత సాగరమ యొక్క లైలాలలో లీలమై స్వయం చూడండి. హే ఆత్మన్, ఎక్కడికి పరిభ్రమిస్తున్నావు? హే మనసా, స్వయంతో మాట్లాడండి. ఎవరి కోసం చింతిస్తున్నావు? జన్మాంతరాలు దేహధారులను చూస్తూ నువ్వు అతి బలహీనంగా అయిపోయావు. వ్యర్థ చింతనలు చేస్తూ నువ్వు అతి బలహీనంగా అయిపోయావు.
ఇప్పుడు ఆ సర్వశక్తి గురించి, సర్వశక్తివంతుడైన భాగ్య విధాత గురించి ఆలోచించు. హే బుద్ధి, ఎవరిని చూస్తున్నావు? నశ్వరమైన దేహాన్ని చూస్తూ చూస్తూ, నశ్వరమైన ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ నువ్వు దుర్బుద్ధిగా అయిపోయావు. ఇప్పుడు ఆ దివ్య బుద్ధి విధాతని చూడు. విజువలైజేషన్ చేయండి. బుద్ధి రూపీ కెమెరాలో బాబా యొక్క సుందరత్వాన్ని చూడండి. సత్యం, శివం, సుందరుడు, మస్తకం ఎదురుగా ఫీల్ చేయండి. ప్రచండ జ్ఞానశిరుడు తన అనంత శక్తుల ధార యావత్ జగత్తు అంతా ప్రవాహితమై ఉంది. విశ్వమంతటిలో ఆధ్యాత్మిక శక్తికి మూల సూత్రధారుడు బాబా. బుద్ధి రూపీ కెమెరాలో జన్మ జన్మాంతరాల తండ్రిని నేను వెతికాను. చూస్తూ ఉండండి. బిందు యొక్క ఆభమండలాన్ని చూడండి. 1/2 ఫీట్ దూరంలో శక్తుల యొక్క ప్రవాహములో అనంత సాగరములో నేను ఆత్మ. డీప్ సైలెన్స్ తేలియాడుతూ ఉన్నాను. నేను మరియు బాబా ఈ శివబాబాను పొందడం కోసం నేను ఆత్మ యుగ యుగాంతరం నుంచి పరిభ్రమించాను. చూడండి మళ్ళీ బాబా యొక్క సుందరత్వాన్ని. మేఘాలను చీల్చుకుంటూ ఉదయిస్తూ ఉన్నటువంటి శక్తి శిరుడు బాబా. ఎర్రటి కాంతివంతమైన ఆభామండలం నేను ఆత్మ. స్వయాన్ని స్వయం చూడండి. స్వయం స్వరూపం, జ్వాల స్వరూపం, శక్తి స్వరూపం, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. పవిత్రతా శిరుడు బాబా. బిందు నుంచి ఉద్భవించే గోల్డెన్ ప్రవాహం. అనుభవించేయండి. ఇప్పుడు నేను ఆత్మ మెల్లమెల్లగా మెల్లమెల్లగా బిందు అయి 5 ఫీట్ల దూరంలో చూడండి స్థూల దేహాన్ని. తోడు తోడు బాబా. పరకే ప్రవేశించండి. నేను డైమండ్. ప్రకటి రూపీ కుటీరంలో ప్రకటి రూపీ సింహాసనంలో నేను ఆత్మ రాజా. శిరస్సు పైన బాబా ఛత్రఛాయ. 5 ఫీట్ల దూరంలో చూడండి శివ్ బాబాని. 3 ఫీట్ల దూరంలో చూడండి శిరస్సు పైన ఛత్రఛాయ. రంగు రంగుల కిరణాల ఫౌంటైన్ శిరస్సు మాధ్యమ నుంచి అంగ అంగానికి శీతలం చేస్తుంది. శివ్ బాబా నుండి అనంత శక్తుల ప్రవాహం. యోగ స్నానం. నేనే ఆది శక్తిని, అనాది శక్తిని. నశ్వరమైన దేహంలో స్వయాన్ని స్వయం చూడండి.
అనాది శక్తి. నేను నారి కాదు, నరుడు కాదు. నారి అనేటటువంటి దేహానికి అతీతమైన ప్రకృతి పురుషాత్మను. స్వయాన్ని స్వయం చూడండి. నేను ఆత్మ రాజా. దేహాన్ని వదిలేది నేను, దేహాన్ని ధారణ చేసేది నేనే. పతితంగా అయ్యేది నేను, పావనంగా అయ్యేది నేనే. సృష్టి నాటకములో సత్యయుగము నుంచి కలియుగ అంతిమ వరకు నా యాత్ర. నేను ఆత్మ. ఇప్పుడు నా ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మస్తకం ఎదురుగా చూడండి. నా ఆత్మకి జన్మ జన్మాంతరాల తండ్రి శివబాబా. సర్వశక్తివంతుడు, పతిత పావనుడు ఆ శివబాబా నా తండ్రి. స్వయాన్ని చూడండి, బాబాకి చూడండి. కాలుడకి మహాకాలుడు, అమాయకులకి భోలనాథుడు ఆ శివబాబే నా తండ్రి. హే ఆత్మన్, పొందాలనుకున్నది సర్వస్వము పొందేశాను. సర్వధర్మాలకి ఏకైకనాథుడు, మాయ పైన విజయాన్ని పొందించేవాడు, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు ఆ శివబాబాయ్ నా తండ్రి. స్వయం భాగ్య విధాత, సతీయుగి సృష్టి రచయిత ఆ శివబాబే నా తండ్రి. నేను ఆత్మ. ఈ సంగమయుగ అంతిమ జన్మలో విశ్వ మహారాజన్ కోసం బాబా నన్ను చదువు నేర్పుతున్నాను. నేను పదమా 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 అతి అతి భాగ్యశాలి ఆత్మను. ఇన్ని కోట్ల జనసంఖ్యలో స్వయం భగవంతుడు నాకు ఇష్టపడ్డారు. స్వయాన్ని స్వయం చూడండి, చింతన చేయండి. హే ఆత్మన్, ఒక్కసారి ఆలోచించు. ఎవరు నీ ద్వారం ముందొచ్చారు? ఈ తండ్రికైతే నీవు జన్మ జన్మంతరాలు యజ్ఞము తపము జపము చేస్తూ చేస్తూ అలసిపోయావు. సర్వ అలసటను తీర్చడానికి స్వయం భాగ్య విధాత నీ ద్వారం ముందొచ్చారు. మేలుకో. చూడండి, మస్తక సింహాసనం పైన రంగురంగుల కిరణాలతో నేను ఆత్మ సుఖ శాంతి యొక్క కిరణాలను వెదజల్లుతున్నాను. ఫీల్ చేయండి. మస్తకము నుంచి మెల్లమెల్లగా దేహానికి, దేహం నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాతావరణానికి వ్యాపిస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం అతి శక్తిశాలిగా, పవిత్రంగా, శుద్ధంగా ఛార్జ్ అవుతుంది. నేను ప్రకృతి అనే దేహాన్ని ధారణ చేసే అనాది శక్తి, శివ శక్తి, సర్వ దుర్గుణాలను సంహారం చేసే
దుర్గా, పరాశక్తి, శివుని యొక్క అనంత శక్తులు నాలో ప్రవాహితమై ఉంది. నేనే కాళిని, నేనే దుర్గను. అనుభవం చేయండి. శిరస్సు పైన బాబా అనంత శక్తుల యొక్క ఫ్లో నిరంతరం నా ఆత్మలో ప్రవాహితమైంది. నా నుండి నలువైపులా వెదజల్లుతున్నాను. ఓం శాంతి. శాంతి.